ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఇడ్లీ దోశ. దేనిలోకైనా కానీ మంచి టేస్టీగా ఉండేటువంటి ఆంధ్రాలోని రోడ్ సైడ్ బండి మీద చేసేటువంటి చట్నీని మీకు టేస్ట్ చేయాలనుందా? అయితే ఆ చట్నీలోకి 2 స్పెషల్ ఇంగ్రీడియంట్స్‌ని యాడ్ చేస్తారండి. అందుకని ఆ చట్నీ అంత టేస్టీగా ఉంటుందనమాట. అవేంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి? పొయ్య వెలిగించి పాన్ పెట్టుకుని దీనిలోకి 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ జీలకర్ర, కారంగా ఉన్నటువంటి 4 సగానికి కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని, ఈ పచ్చిమిరపకాయలనేవి కొంచెం వేపుకోవాలనమాట. మరి ఎక్కువ వేగకూడదండి. పచ్చిమిరపకాయల పైన లైట్‌గా తెల్లగా వస్తుంది అన్నటువంటి పాయింట్‌లో పొయ్యన్నది ఆఫ్ చేసి, దీనిలోకి తొక్క బలవనటువంటి 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 ½ కప్పు చట్నీ పప్పు, పచ్చడి పప్పు అంటాం కదా! పుట్నాల పప్పు. దీన్ని కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకొని దీన్ని ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడే సీక్రెట్ అన్నదుందండి. దీనిలోకి ఆకులు లేనటువంటి కొత్తిమీర కాడల్ని ఒక 15 కాడల్ని వేసుకోవాలనమాట. రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని, కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకొని, కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలనమాట. అంతే కాదండి, చట్నీ అన్నది మరీ పలుచగా గూడా ఉండకూడదనమాట. ఇలా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత సెకండ్ సీక్రెట్ అనమాట. మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఒక మీడియం సైజు ఆనియన్‌ని కూడా వేసుకొని, ఇప్పుడు చట్నీ నలగడానికి సరిపడా వాటర్‌ని యాడ్ చేసుకొని, దీన్ని ఫైన్ పేస్ట్‌గా చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలండి. మనం చట్నీ రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్‌లోకి కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకొని, ఆ వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టీ స్పూన్ ఆయిల్‌ని వేసుకొని, ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు, సగానికి కట్ చేసుకున్నటువంటి 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని అన్నీ బాగా వేగేటట్టు వేపుకుని, ఇలా వేగినటువంటి తాలింపుని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చట్నీలోకి వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవటమేనండి. అంతేనండి. ఆంధ్రాలోని రోడ్ సైడ్ బండి మీద చేసేటువంటి చట్నీ సీక్రెట్ ఇదే అనమాట. అయితే నేను ఈ చట్నీని ఎంతో టేస్టీగా ఉండేటువంటి కొరట దోసలతోని ఈ చట్నీని ఎంజాయ్ చేస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.